అండ్ ఇంకో క్వెషన్ చాలామంది ఫస్ట్ టైమ్ కార్ బయర్స్ మైండ్‌లో ఉంటుందనమాట. అదేంటంటే సేఫ్టీ రేటింగ్ భారత్ ఎన్‌క్యాప్‌ని అసలు నమ్మొచ్చా? భారత్ ఎన్‌క్యాప్‌లో ఏ కార్ ఎళ్ళినా మంచి రేటింగ్ వచ్చేస్తుంది. అసలు నమ్మొచ్చా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటది. ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, సో, సో ఇక్కడేంటంటే నేను చెప్పదలుచుకుంది భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ కూడా నమ్మొచ్చండి. భారత్ ఎన్‌క్యాప్ ఏవైతే క్రాష్ టెస్ట్స్ డిజైన్ చేశారో అవన్నీ కూడా మనకి దే హావ్ డిజైన్డ్ ఇట్ ఫర్ దే హావ్ డిజైన్ ఇట్ బేస్డ్ ఆన్ ఇండియన్ కండిషన్స్. సో, బానే ఉంటదనమాట. భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ని మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. బట్ భారత్ ఎన్‌క్యాప్ యొక్క టెస్టింగ్ స్టాండర్డ్స్ దే ఆర్ నాట్ ఆహ్, యాజ్ టఫ్ యాజ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ ఆర్ లాటిన్ ఎన్‌క్యాప్ అలా కొన్ని బయట కంట్రీస్‌లో ఉన్న ఎన్‌క్యాప్ రేటింగ్స్‌తో పోల్చుకుంటే భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ ఈస్ బిట్ లీనియంట్. బట్ భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్స్ ఫేక్ అయితే కాదు. వాళ్ళు జెన్యూన్‌గానే టెస్ట్ చేసి అయితే రేటింగ్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, మనం భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ని కూడా నమ్మొచ్చు. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే బలీనో, మారుతి సుజుకి బలీనో భారత్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ రేటింగ్ అయితే ఉన్న కారు. సో, అది దాన్ని కూడా ఒక తక్కువ బడ్జెట్‌లో చూస్తున్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బలీనో ఈజ్ ఎ గుడ్ కార్. ఆహ్, డ్రైవింగ్ బావుంటది, మైలేజ్ బావుంటది, స్పేస్ బావుంటది. సో, ఇక